హాయ్ అండి, ఈరోజు ఉసిరికాయ నిల్వ పచ్చడి చూద్దాం. ఉసిరికాయ నిల్వ పచ్చడి కోసం కావాల్సినవి చిన్న సైజు ఉసిరికాయలను తీసుకొని బాగా కడిగి కొంచెం ఫ్యాన్ గాలి కింద ఒక 1 అవర్ వదిలిపెట్టి తర్వాత దీనికి చిన్న కట్స్ 2 కట్స్ పెట్టుకోవాలండి ఉసిరికాయకి. దెన్ తర్వాత ఆయిల్లో ఇలా ఫ్రై చేసుకోవాలి. దెన్ నెక్స్ట్ ప్రాసెస్ జస్ట్ వెయిట్ అండ్ సీ. వెల్కమ్ బ్యాక్. ఇలా ఫ్రై చేసుకుంటాం కదండి. ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకున్న తర్వాత దాంట్లోకి ఆవాలు, మెంతులు, కొంచెం జీలకర్ర ఫ్రై చేసి పొడి చేసి పెట్టుకోవాలి. ఇదేమో వెల్లుల్లి పేస్ట్, కారం, ఉప్పు అన్నీ ఈవెన్గా ఒకదాని తర్వాత ఒకటి కలుపుకోవాలి. కలిపిన తర్వాత చూపిస్తాం. ఇలా పట్టు పెట్టుకున్న పౌడర్ ప్లస్ వెల్లుల్లి వేసి తగినంత ఉప్పు, కారం మొత్తం కలుపుకోవాలి. ముక్కలకి మంచిగా పట్టించాలి. ఇలా మొత్తం కలిపెట్టుకున్న తర్వాత మనం ఫ్రై చేసుకున్న ఆయిల్ ఉంటుంది కదండి, ఆ ఆయిల్ దీంట్లో కలిపి తర్వాత పోపు పెట్టుకోవాలి. పోపుకు కూడా సపరేట్ ఆయిల్ కలిపి మళ్ళీ పోపు పెట్టాలి. అది కూడా చూపిస్తాం. కొంచెం ఆవాలు, జీలకర్ర, ఎల్లిపాయలు, కరివేపాకు, ఎండుమిర్చి, కొంచెం ఇంగువ వేసేసి పోపు పెట్టుకోవాలి. ఫైనల్గా ఇది లెమన్ జ్యూస్ అండి, లెమన్ది. ఎందుకంటే ఇది ఉసిరికాయ ఒగరు ఉంటుంది కదా, దాన్ని బ్యాలెన్స్ చేయడానికి కొంచెం లెమన్ జ్యూస్ యాడ్ చేసుకుంటే మన ఉసిరికాయ పికిల్ రెడీ అయిపోతుంది. థ్యాంక్ యూ. ఇలా కలుపుకోవాలి ఈవెన్గా కింద నుంచి. ఆయిల్ చూడడానికి కొంచెం ఎక్కువ ఉన్నట్టు ఉంటుందండి. 3 days వరకు పెడితే ఆయిల్ మొత్తం అబ్జర్వ్ చేసుకుంటుంది. 2 daysకి ఒకసారి మొత్తం మళ్ళీ మంచిగా కలుపుకోవాలి. ఫైనల్గా మన లెమన్ జ్యూస్ వేస్తే అయిపోతుందండి, నిమ్మకాయ రసం. ఫైనల్గా మన ఉసిరికాయ పచ్చడి రెడీ.